దళితులను అవమానించే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదని ఆ పార్టీ నాయకులు డాక్టర్ పరసారత్నం అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరసారత్నం మాట్లాడుతూ పులివర్తి నానిని పరామర్శించడానికి వచ్చిన తమ అధినేత చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు దళితుడినైన తనకు కూర్చునే అవకాశం ఇవ్వకుండా అవమానించారని ఓ దినపత్రికలో వచ్చిన వార్త అవాస్తవమన్నారు. దళితులను అవమానించే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదని స్పష్టం చేశారు. కింద అప్పుడు నెమ్మదిగా నేను బయట నిల్చున్నా, మన వాళ్ళంతా కూడా మా కార్యకర్తలు సార్ పోండి అంటే నేను నెమ్మదిగా పోయాను. ఆడపోతే ప్లేస్ లేదు ఎవ్వరికి. మరి కూర్చున్నటువంటి ప్రెస్ మీట్లో కూర్చున్న బాబు గారికి కానీ అదేవిధంగా మా నాయకులు కానీ ఎవరిది వెనకాల నుంచి నేరుగా పోయి నేను వాళ్ళ వెనకాల అట్లా నిలుచుకున్నాను. పక్కన వాళ్ళు కుర్చీ తెచ్చి ఇగిపోతుంటే దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, సార్ సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు కుర్చీ తేవద్దని చెప్పి నేను నెమ్మదిగా నిల్చుకున్నాను అక్కడ. దీన్ని కొంతమంది ఎవరైతే టీడీపీని వ్యతిరేకిస్తూ ఉంటారో, టీడీపీలో చిన్న అవకాశం దొరికినా కూడా ఏదైనా చిన్న పొరపాటు దొరికినా కూడా దాన్ని భూతత్వంలో చూపించి పెద్ద చేయాలనుకుంటారో వాళ్ళు ఈరోజు ఏం చెప్పున్నారు, దళితులను అవమానించి ఆనందపరచడం చంద్రబాబుకి అలవాట్లా మారిపోయింది.